మై గాడ్, ఐ మీన్ ఇంత పెద్ద డ్రామా, అది కూడా ఎవరి కోసం? ఒక దిగజారిన అమ్మాయి కోసం. అన్ని సంగతి తర్వాత కనీసం వాళ్ళ అమ్మ కూడా చెప్పనేలే. చూసావా తను అసలు ఎందుకని దాచిపెట్టుంటుంది? అంటే రీజన్ ఏమై ఉంటుంది? ఆలియా, నాకైతే ఒక రీజన్ కనిపిస్తోంది. ఆ బిడ్డకి తండ్రి ఎవరు అనేది తనకు కూడా తెలియదు అనిపిస్తోంది. లేకపోతే తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టు నువ్వెప్పుడైనా విన్నావా? సీరియస్లీ తను, కానీ చూడ్డానికి తను కొంచెం కూడా అలా అనిపించదు కదా. కానీ తను చేసిన పని ఎలాంటిదో చూసావుగా? పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిపోయింది. ఐ మీన్ లైక్ అమేజింగ్. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు అప్పుడప్పుడు థey're రియల్లీ షాకర్స్. దిస్ ఇస్ సో చీప్ కదా అండ్ యాంటీ సోషల్. అంటే ఆ అన్నయ్యకి నేను ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను, తనకి దూరంగా ఉండే అన్నయ్య తను ఎలా కనిపిస్తుందో అలా ఉండే అమ్మాయి కాదు అని. నేను చెప్పేది వినిపించుకోలేదే. మిడిల్ క్లాస్ కదా తను. ఏం చేసినా లేక ఏం ఆలోచించినా దానికి హద్దుంటుంది. అందుకే తనకు అవకాశం దొరకనే అవకాశాన్ని వెంటనే ఉపయోగించుకుందనుకుంటా. నిజంగా తను వాళ్ళ అమ్మ దగ్గర మాత్రమే కాదు, ఎంతో మంచి అన్నయ్య దగ్గర కూడా దాచింది. ఎంత పెద్ద తప్పిది. పాపం తనకెంత బాధ అనిపిస్తుంది. నన్ను క్షమించమ్మా, నా వల్ల తప్పు జరిగిపోయింది. నేను నా కన్న కూతురి మీద నమ్మకం పెట్టుకుని ఉండాల్సిందే, కానీ నేను ఆలియా మీద నమ్మకం ఉంచాను. తన నీచమైన అలాగే అబద్ధపు మాటల్ని నమ్మాను. నీకు తెలుసు కదా, నాకు కోపం వచ్చిందంటే బుర్ర పనిచేయడం మానేస్తుందని. మనసు చెప్తూనే ఉంది నా కూతురు ఎప్పటికీ తప్పు చేయలేదని, కానీ ఇలాంటి తప్పైతే ఎప్పటికీ చేయదని. కానీ మైండ్ చెప్తుంది ఒకవేళ అలాంటి పరిస్థితి ఏమైనా వచ్చిందేమో అని. ప్రజ్ఞ, నేను నీ మీద ఇంత పెద్ద నింద వేయకుండా ఉండాల్సింది తల్లి. ఏం చేయాలి? అమ్మని కదా. ఎలా అనిపిస్తుందంటే ఒకవేళ నీకేదైనా అయితే ఎలా ఎదుర్కొంటావని భయంగా ఉంటుంది. అందరికి ఏమని సమాధానం చెప్తావు? అభికి నీ గురించి ఏమీ గుర్తులేదు కదా. ఒకవేళ ఆ బిడ్డ నిజంగానే, అందుకే తల్లి నేను అంత కోపంలో ఇక్కడికి. నన్ను క్షమించు ప్రజ్ఞ. అమ్మా నన్ను క్షమించు. చూడు, నేను చెప్పేది వినమ్మా. నాకు నీ మీద అసలు కోపం లేదమ్మా. నువ్వు నా గురించి కంగారు పడ్డావంతే అమ్మా. నా మీద నీకు పూర్తిగా హక్కు ఉందమ్మా. నువ్వు అన్న మాటలకి నాకు కొంచెం కూడా బాధగా లేదు. నువ్వు నా గురించి ఆలోచించలేదంటే నా పరిస్థితి ఏమవుతుంది? అది కాకుండా నాకు తెలుసమ్మా, నీ కోపం తెప్పించడానికి ఆలియా తను కావాలని ఫోన్ చేశారు. నీ స్థానంలో ఇంకెవరున్నా అలాగే చేస్తారమ్మా. నాకు నీ మీద కోపంగా లేదు, నీకు తెలీదమ్మా. కానీ ఆయన కూడా నన్ను ఎన్నో ప్రశ్నలు అడిగారు, వాటికి నా దగ్గర సమాధానం లేదమ్మా. మీరిద్దరు నా గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి ఇదంతా జరిగింది, అంతే. నువ్వు నన్ను తిట్టినందుకు బాధపడుతున్నావు, అంతే కదా. కానీ నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో అంతగా ఇంకెవ్వరూ ప్రేమించలేరు. Yes, finally, తను we've done it. అవ్వాల్సిందే ఆలియా. నువ్వు వేసిన ప్లాన్ అంత స్ట్రాంగ్ గా ఉంది. మరి స్వయంగా తల్లితోనే కూతురు పరు మొత్తం తీయించేశావు నువ్వు. వావ్. ఆఫ్ కోర్స్, సొంత వాళ్ళు చేసిన గాయం చాలా డీప్ గా ఉంటుంది తను. పైగా అదేంటంటే పాపం తనకి ఇప్పుడు ఎంత పెద్ద గాయమైందంటే దాన్ని మనం చాలా బలంగా తగిలేలా చేశాంగా. మారడానికి ఖచ్చితంగా టైం పడుతుంది. తను అన్న ఇదంతా తన కళ్ళారా చూడడం చాలా మంచిదైంది. చూడు, ప్రజ్ఞకున్న ఈ మర్యాద తనే స్వయంగా తీసేసుకుంది. ఇక మిగిలిన పరువేదైనా ఉందంటే దాన్ని వాళ్ళ అమ్మ వచ్చానేమో తీసేసింది. అండ్ ఐ థింక్ ఇప్పుడైతే అభి కూడా ప్రెగ్నెంట్ తన దగ్గరికి రానివ్వడు. ఇక నాకు అభికి ఆటంకం లేకుండా పెళ్లి జరిగిపోతుంది. ఇక నా పెళ్లికి జరిగే అన్ని ఫంక్షన్స్ ని నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడే తొందరపడద్దు. మళ్ళీ ఏమైంది? ప్రతి యాక్షన్ కి ఒక ఆపోజిట్ రియాక్షన్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు ప్రజ్ఞకి తగిలిన దెబ్బ తర్వాత తను సైలెంట్ గా ఉంటుందని కనిపిస్తోందా? మన దృష్టిలో తను ఒక మామూలు పిల్లే, కానీ ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు తను గాయపడిన పిల్లి. అంటే తను ఒక పులితో సమానం. సో ఐ హావ్ టు బి వెరీ కేర్ఫుల్. మనం ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా సరే ఎదుటి వాళ్ళని ఇప్పుడు తక్కువ అంచనా వేయడం మంచిది కాదు. తన్ని అండర్ ఎస్టిమేట్ చేయడం కరెక్ట్ కాదు. పైగా ఈ ప్రజ్ఞ సైలెంట్ గా ఉండే మనిషి కూడా కాదు కదా. ఒకవేళ నువ్వు పెళ్లి గురించి ఆలోచిస్తే తను నీ పెళ్లిని ఆపడం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అయితే మనం ఏం చేయాలి? తనేం చేసినా వదిలేయాలా? అస్సలు వదలకూడదు. మనం ఒకదాని తర్వాత ఒకటిగా తన మీద దాడి చేస్తూనే ఉండాలి. తన పరిస్థితిని దారుణంగా మార్చేయాలి. ఎంత దారుణమైన పరిస్థితికి తీసుకురావాలి అంటే తన ప్లాన్ ని అమలు చేయడం తర్వాత ఆలోచించే కండిషన్ లో కూడా ఉండకూడదు. కానీ ఇప్పుడు నువ్వేం ఆలోచిస్తున్నావు? వెయిట్ అండ్ వాచ్ స్వీట్ హార్ట్. ఎందుకంటే ఈసారి నేను వేసే ప్లాన్ ఇంకా పెద్దది. ఈ సర్లా అంటే నా మీద ఎందుకు ఇంతగా ఎగురుతున్నారు? ఏదో తప్పంతా నాదే అన్నట్టు. అయినా ఇందులో నేనేం చేశాను? అవును, ఫ్రెండ్ కి హెల్ప్ చేయాల్సిందే, ఒప్పుకుంటాను. కానీ తను కూడా నన్ను ఫ్రెండ్ గా అనుకోవాలి కదా. తను నాకేమీ చెప్పలేదు. కానీ నాకెందుకు చెప్పలేదు తను? నిఖిత,
మీరా? అనయ్య నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు, కానీ నీకు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమాత్రం లేదన్నయ్య. అది కూడా నిన్నెప్పుడు తన ఫ్రెండ్గా అనుకుని ఆ అమ్మాయి గురించి అయితే అసలు అవసరం లేదు. ఎంత గౌరవం ఇచ్చాను తనకి, ఎంత ఎంత పెద్ద పొజిషన్ ఇచ్చావు. చిన్న చిన్న ఎంప్లాయీస్ కూడా వాళ్ళు బాస్ ని ఎంత నమ్ముతారంటే వాళ్ళ గురించి అన్ని విషయాలు చెప్పేస్తారు. తనకి కనీసం సెక్రటరీ అయ్యే అర్హత కూడా లేదు, నువ్వు తన్ని నీ ఫ్రెండ్ గా మార్చేసుకున్నావు. తను నీకు అసలేం చెప్పలేదు. షీ కెప్ట్ యు ఇన్ డార్క్. ఇలాంటి పనులు ఎవరు చేస్తారంటే మిడిల్ క్లాస్ అమ్మాయిలు. యునో, గెటింగ్ ప్రెగ్నెంట్ బిఫోర్ మ్యారేజ్ ఇస్ సచ్ ఎ బిగ్ థింగ్. తను నిన్ను మోసం చేసింది. అమాయకంగా ఉన్నట్టు నటిస్తుంది, కనిపిస్తుంది, కానీ తను అసలు అమాయకురాలు కాదు. ఆ ఇన్నోసెంట్ మొహం వెనుక చాలా తెలివైన అమ్మాయి దాగుందని నేను నీకు ముందు నుంచి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ నువ్వు మాటలు పట్టించుకోవడం లేదు కదన్నయ్య. తను ఎంత తెలివైందంటే బయట ఎంత మందిని వల్ల వేసుకుందో తెలియదు. ఇక్కడేమో తను నిన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది. తను నా విషయంలో చాలా తప్పు చేసింది. కానీ నాన్నమ్మ ఏమంటుందంటే తనకేదైనా నిస్సహాయత ఉందేమో అని. ఇదంతా తెలిసిన తర్వాత నేను తన గురించి ఏం ఆలోచిస్తున్నానో తెలుసుకోవాలనుకుంటుందేమో అని. లేకపోతే తను ఇదంతా కావాలని చేయలేదేమో, ఇదంతా కూడా పొరపాటున జరుగుంటుందేమో అని. అనయ్య నువ్వు ఎంతో స్వీట్, అలాగే ఎంతో ఇన్నోసెంట్. ఎంత ఎక్కువ ఇన్నోసెంట్ అంటే ఎవరైనా నిన్ను అవకాశంగా తీసుకుంటారు. తను కూడా ఇదే చేస్తోంది. సరే, నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను ఇది నమ్ముతున్నాను, తనకేదైనా నిస్సహాయత ఉందేమో అని. కానీ ఇప్పటికైనా తన బిడ్డకి తండ్రి ఎవరు అనేది తను చెప్పడం లేదు, చూసావా? లేకపోతే ఒకలా అయి ఉంటుందేమో. తన లైఫ్ లో చాలా మంది అబ్బాయిలు ఉన్నారేమో, తనకే తెలియదేమో తన బిడ్డకి ఆలియా, తండ్రి. ప్లీజ్, ఎవరి క్యారెక్టర్ ని కూడా వేలెత్తి చూపించే హక్కు మనకుండదు. సారీ అన్నయ్య, కానీ నా దృష్టిలో ఇలాంటి ఆడవాళ్ళకి ఎలాంటి మర్యాద ఉండదు. నువ్వు కూడా మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇలాంటి అమ్మాయిల కోసం నువ్వు నీ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు? నువ్వే స్వయంగా ఆలోచించనయ్యా. ఈ అమ్మాయి తన తల్లి దగ్గరే విషయాలు దాస్తోంది, తను నీ దగ్గర లాయల్ గా ఎలా ఉంటుంది? ఐ థింక్ ఇట్స్ హై టైమ్ దట్ యు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. నీ గురించి ఆలోచించు. 2 వారాల తర్వాత నీ పెళ్ళన్నయ్యా. తన గురించి ఆలోచించు. తను పాపం పెళ్లి ఏర్పాట్లన్నింటినీ స్వయంగా చేసుకుంటుంది. షీఈస్ రన్నింగ్ అరౌండ్ ఎవ్రీథింగ్ ఫర్ ఎవ్రీథింగ్. పాపం తనన్ని స్వయంగా చూసుకుంటుంది. తనకి హెల్ప్ చేయాలని కనిపించడం లేదా? ఆల్ ఐమ్ సేయింగ్ ఈజ్ ఎవరో పరాయి అమ్మాయి కోసం నువ్వు ఇలా ఇంతగా డిస్టర్బ్ చేసుకోకు. చివరికి నీ లైఫ్ మీద నువ్వు దృష్టి పెట్టలేవు. నువ్వే ఆలోచించు. నీ లైఫ్ ఇప్పుడు నీకు మాత్రమే సొంతం కాదన్నయ్య. మా అందరి లైఫ్స్ నీతో అసోసియేట్ అయి ఉన్నాయి. ఒకవేళ నీకేదైనా జరిగిందంటే మాకు కూడా హర్ట్ అవుతుంది కదా. మరి మా కోసమైనా నువ్వు నీ గురించి ఆలోచించడం మొదలుపెట్టన్నయ్య. 3 రోజుల తర్వాత సంగీత్ ఫంక్షన్ ఉంది. నీకు అర్థమవుతుంది కదా నేనేం చెప్తున్నాను? ఒకవేళ నువ్వు సంతోషంగా లేవంటే మరి మేమెలా సంతోషంగా ఉండగలం? సో ఐ థింక్ నువ్వు నీ గురించి కూడా ఆలోచించాలి. యు నో, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, గెట్ అ హోల్డ్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ ఎంజాయ్ లైఫ్. సరే, అన్నట్టు ఒక చాలా ముఖ్యమైన పనుంది. రేపు బంటి బబ్లీల బర్త్డే కదా. 4 రోజుల ముందే నేను వాళ్ళకి మాట ఇచ్చాను వాళ్ళ కోసం పార్టీ ఏర్పాటు చేస్తానని. అందుకని మీ ఇద్దరు గెస్ట్ లిస్ట్ తయారు చేయండి. ఇక మిగతా పనులని నేను నీకు అదే నా ఉద్దేశం. నాన్నమ్మకు చెప్తాను. ఓ పర్ఫెక్ట్. అనియా, నువ్వు బంటి బబ్లీల బర్త్డే సెలబ్రేషన్ గురించి కొంచెం కూడా టెన్షన్ పడద్దు. రేపు మన ఇంట్లో సెలబ్రేషన్ జరుగుతుంది. ఎన్నో రోజుల తర్వాత ఇంట్లో ఎలాంటి టెన్షన్ ఉండదు. అందరూ నార్మల్ గా ఉంటారు, అందరూ ఎంజాయ్ చేస్తారు. యు డోంట్ వరీ అబౌట్ ఇట్ ఎట్ ఆల్. మేము అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం. నేను నీ పక్కనే ఉంటాను అభి. ఒక్క నిమిషం కూడా నువ్వు టెన్షన్ పడకుండా చూసుకుంటాను. థ్యాంక్ యూ. ఇది చాలా మంచిదైంది. ఏ ప్లాన్ ని నేను 3 రోజుల తర్వాత సంగీత్ కోసం ఏర్పాటు చేశాను దాన్ని రేపే అమలు చేస్తాను. మంచిదే. ప్రజ్ఞకి మ్యారేజ్ చేసుకోవడానికి అవకాశమే దొరకదు. జరిగిన దాని గురించి ఆలోచించడం మానే. ఏం జరిగినా అది మన మంచికే. కానీ ఇంకా ఏం అంతం కాలేదు కదా. ఇప్పుడు దీన్ని మనమే అంతం చెయ్యాలి. వాళ్ళిద్దరూ కలిసి ప్రజ్ఞని దారుణంగా అవమానించారు. వీళ్ళిద్దరి అబద్ధాన్ని అభి ముందు మనమే బయట పెట్టాల్సి ఉంటుంది. ప్రారంభం అయితే వాళ్ళు చేశారు, కానీ దీన్ని మనమే అంతం చేయాలి. మీరు చాలా సరిగ్గా చెప్పారు. చాలా పెద్ద తప్పు చేశారు వాళ్ళు. ఎంత నీచమైన పని చేశారంటే దానివల్ల నేను నా కూతుర్ని అనుమానించాను. ఈసారి నేను వాళ్ళు వదిలిపెట్టను. ఈసారి వాళ్ళిద్దరూ
ఒక తల్లితో పెట్టుకున్నారు. నేను వాళ్ళకి సరైన గుణపాఠం నేర్పిస్తాను. అమ్మ నువ్వు చెప్పింది కూడా నిజమే, కానీ మనం మాత్రం ఏం చేయగలం? ఆలియాకి అగేన్స్ట్ గా ఆయనకి డైరెక్ట్ గా ఏమీ చెప్పలేం కదా, ఎందుకంటే ఆయన ఆలియాని ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఆయనకు తన సొంత చెల్లెలు. అలాగే ఆయనకి మనం పాత విషయాల్ని కూడా గుర్తు చేయలేం. మనకి ఎలాంటి ఆధారం కావాలంటే అది ఆలియా తనుల గురించి నిజం బయట పెట్టేలా ఉండాలి. దాని నుంచి తప్పించుకునే అవకాశం కూడా వాళ్ళకు ఉండకూడదు. అలాంటి ఆధారం ఎక్కడి నుంచి? మనకి అలాంటి ఆధారం దొరుకుతుంది. ఎవరైతే నిప్పంటిచ్చారో వాళ్ళే ఇప్పుడు నీళ్లు కూడా పోస్తారు. ఎవరు అబద్ధాలు చెప్పారో నిజం కూడా వాళ్లే చెప్తారు. నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు? ఆ డాక్టర్ గురించి. ఆ డాక్టరే కదా నీకు టెస్ట్ చేసింది. అబద్ధపు టెస్ట్. ఆ డాక్టర్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆలియా తనుల బండారం పూర్తిగా బయటపడుతుంది. ఇక అభయతే తను చెప్పిన అబద్ధపు మాటలన్నీ నమ్మాడు కదా, ఇప్పుడు తను నిజం చెప్తే ఖచ్చితంగా నమ్మి తీరాల్సింది. చాలా సరిగ్గా చెప్పావు. దొంగని నువ్వు సాక్షిగా మార్చేయాలి. కేస్ క్లోజ్. నిజమే అమ్మమ్మ, అమ్మ చెప్పేది సరిగ్గానే ఉంది. ఆ డాక్టర్ ఇక్కడికి వచ్చి నిజం చెప్పేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి. కానీ ఆలోచించమ్మా, ఆ డాక్టర్ ఇక్కడికి వచ్చి నిజం ఎందుకు చెప్తుంది? తను తప్పు చేసిందని మనకి తెలుసు కదా. నువ్వేమాత్రం కంగారు పడకు. నీకు మీ అమ్మ మీద నమ్మకం ఉంది కదా, నేను వెళ్లి తన్ని తీసుకొస్తానమ్మా. నేనే అంత నాశనం చేశాను కదా, అందుకే నేనే మొత్తం అంతా సరిచేస్తానమ్మా. నేనే అభి దగ్గర మాట తీసుకున్నాను, తను ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉండాలని. ఇప్పుడు మళ్ళీ తనే నీకు ఎప్పుడు తోడుగా ఉండాలని కోరుకుంటున్నానమ్మా. అందుకే ఇప్పుడు నేను నిజం నిరూపించే తీరుతాను. నువ్వు చూస్తూ ఉండు, నేను వెళ్ళా డాక్టర్ని ఇక్కడికి తీసుకొస్తాను. సరేనమ్మా, నేను కూడా నీతో వస్తాను. వద్దమ్మా, నువ్వు విశ్రాంతి తీసుకో. నీకసలే ఒంట్లో కూడా బాలేదు. అంతా నాశనం చేశాను కదా, ఇప్పుడంతా నేనే చూసుకుంటాను. సరేనా? నేను వెళ్లి తనని తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఐ మీన్ మీరు మళ్ళీ చెక్ చేసి అందరికీ కన్ఫర్మ్ చేశారు చూడండి. దానివల్ల మొత్తం ఫ్యామిలీ అంతా నమ్మడం మొదలు పెట్టేశారు. యూనో దట్ వాజ్ అ మాస్ స్ట్రోక్ దేర్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. నేను మీకు సహాయం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ అమ్మాయి కారణంగా మీ బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి సమస్యల్లో ఉందని మీరు నాకు చెప్పారు కదా, మరి మీకు హెల్ప్ చేయాల్సిందేగా. హౌ స్వీట్ ఆఫ్ యూ డాక్టర్. మీరెంత చక్కగా ఆలోచిస్తున్నారు. ఈ ప్రపంచంలో అందరూ కూడా మీలా ఆలోచించడం మొదలు పెడితే అప్పుడు ఎంతో బాగుంటుంది కదా. దేర్ యు గో. ఐ హోప్ ఈ డబ్బు మీ క్లినిక్ ని పెద్ద చేసుకోవడానికి సరిపోతుంది అనుకుంటున్నాను. ఇక మీ క్లినిక్ చాలా పెద్దదవ్వాలి. అప్పుడే కదా మీరు చాలా మందికి హెల్ప్ చేయగలుగుతారు. అదే మిమ్మల్ని సహాయం అడిగిన వాళ్ళకి. థ్యాంక్ యూ. వెల్కమ్. అన్నట్టు మరొక విషయం, అదేంటంటే నేను ఈ డబ్బుల్ని మీ క్లినిక్ ని పెద్ద చేసుకోవడం కోసం ఇచ్చాను. దేని గురించి ఎవరికి తెలియకూడదు. అది మీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను మీకు ప్రెగ్నెన్సీ గురించి చేయమని చెప్పాను కదా, దాని గురించి మీరు ఖచ్చితంగా ఎవరికి చెప్పడానికి వీల్లేదు. అర్థమైంది కదా? ఎందుకంటే ఆలోచించండి, నేను డబ్బులిచ్చి మీ క్లినిక్ ని పెద్దది చేయించగలిగినప్పుడు అలాగే కూల్ చేయగలను కూడా. బట్ వన్స్ అగైన్ వెరీ గుడ్ జాబ్ డాక్టర్. చాలా మంచి పని చేశారు మీరు. ఐ హోప్ మీరు నేను మళ్ళీ కలుసుకోకూడదు, దీని గురించి మాట్లాడుకునే అవకాశం రాకూడదు. నాకెందుకో తన మాటలు విని నేను చాలా పెద్ద తప్పు చేశాను అనిపిస్తోంది. ఒకసారి ఆయన్ని కలిసి నేను ఇంటికి వెళ్తాను. మీరు నన్ను ఒకసారి నీకు మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వు నా దగ్గర ఇంత పెద్ద విషయం దాచిపెట్టావు. ఇప్పుడు మాట్లాడేంటి ప్రయోజనం? మీరు ఒక్కసారి నేను చెప్పేది విన్నారంటే ఆ తర్వాత నాకు తెలీదు నువ్వు నా గురించి ఎలా ఆలోచిస్తున్నావు. కానీ ఇప్పటికే నేను నిన్నే నా బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటున్నాను.
అందుకే నువ్వు నా దగ్గర ఇంత పెద్ద విషయం దాచావని తెలియగానే నా కోపం వచ్చేసింది. ఇంత జరిగిన తర్వాత కూడా నేను నిన్ను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్పలేదు, ఎందుకంటే నువ్వు లేకపోతే నేను ఏ పని చేయలేకపోతున్నాను. నువ్వు నాతో ఉన్నావంటే ఎటువంటి టెన్షన్, ఎటువంటి సమస్య లేకుండా ఉంటుంది. గుర్తుందా? నేను నీకు అప్పుడే చెప్పాను కదా, నీకు సంబంధించిన ప్రతి మనిషి నాకు నచ్చుతారని. అందుకని ఇంత జరిగిన తర్వాత కూడా నాకు ఈ బిడ్డ విషయంలో నో హార్ట్ ఫీలింగ్స్. చూడు, ఎవరు నీకు తోడుగా ఉన్నా లేకపోయినా నేను నీకు తోడుగానే ఉన్నాను. నీ గురించి నేను ఎలా కేర్ తీసుకున్నాను, ఈ బిడ్డను కూడా అలాగే చూసుకుంటాను. ఈ రోజు మీరు నాకు మళ్ళీ ఒకసారి నిరూపించారు. మీరు గనక నాకు తోడుగా ఉంటే అది నా జీవితంలో అన్నిటికంటే పెద్ద సంతోషం అవుతుంది. ఏమిటి అది మీ చూడు, నువ్వు గనక ఈ బిడ్డకి తండ్రి పేరు చెప్పాలనుకుంటే అతని పేరుతో పాటు అతని అడ్రస్ కూడా చెప్పు నాకు. నేను అతన్ని కొట్టి నీ ముందుకు తీసుకొస్తాను, ముందు క్షమాపణ అడిగిస్తాను, ఆ తర్వాత బిడ్డకి తండ్రి పేరు ఇప్పిస్తాను. ఒకవేళ తాను ఒప్పుకోలేదంటే 4 తగిలించి ఎందుకు పనికి రాకుండా చేస్తాను. కానీ దీని గురించి మాట్లాడడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. నేను వేరే ఏదో చెప్పడానికి వచ్చాను. ఏంటి? మీ జిప్ ఓపెన్ లో ఉంది. జిప్? అయ్యో, అది కాదు, ఇది. అటు తిరుగు. జిప్పే అవుతుంది కదా, ఎక్కడుంటే ఏంటి? జిప్ని ఎవరో నమ్మలేరు. నువ్వెందుకు ఇంతగా నవ్వుతున్నా? నీ కడుపులో బిడ్డ. ఇంత రాత్రిపూట ఎవరొచ్చారో? కమింగ్. మీరు డాక్టర్ శోభా గారు కదా? ఎస్, మీరెవరు? ఏ అమ్మాయి గురించి అయితే తప్పుడు రిపోర్ట్ ఇచ్చారో ఆ అమ్మాయి తల్లిని నేను. సారీ, నాకు ఏ రిపోర్ట్స్ గురించి తెలీదు. చూడండి, నాకు నా ప్రశ్నలకి జవాబులు కావాలంతే. మీరు చెప్పారంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నేను మీతో కానీ మాట్లాడాలి. నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను కదా. మీరు అలా ఎందుకు చేశారో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకు నా కూతురు మీద ఇంత పెద్ద నింద వేశారు? ఇంత పెద్ద కళంకమా? ఆయన ఒక డాక్టర్ అయ్యుండి మీరు ఇలా ఎలా చేయగలరు? మీరు నా ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పండి, తర్వాత నేను వెళ్ళిపోతాను. చెప్పండి. నేను చెప్పాను కదా మీతో కానీ నేను మీతో మాట్లాడాలి. మీతో మాట్లాడి తీరాలని చెప్తున్నానుగా. మీరు నా కూతురు విషయంలో ఎందుకు ఇలా చేశారో నాకు చెప్పండి. నా కూతురుతో ఏం శత్రుత్వం ఉంది? ఏం అన్యాయం చేసింది నా కూతురు మీకు అసలు? అరే, ఒక డాక్టర్ కావడానికి ముందు మీరు ఒక ఆడవారే కదా. ఆడవారయ్యుండి ఒక ఆడదాని బాధను అర్థం చేసుకోలేకపోయారా? ఇంత పెద్ద నిందను మోపారు నా కూతురు మీద. ఇంత పెద్ద నిందతో తను ఎలా బతుకుతుందని ఒక్కసారి కూడా ఆలోచించలేదా? ఎలా అందరిని ఎదుర్కొంటుంది? అందరికి ఎలా చెప్తూ తిరుగుతుంది అసలు? ఇదంతా అబద్ధమని ఒక్కసారి కూడా ఆలోచించలేదా? ఇక నాకు ఆయనతో కలిసి ఉండే సంతోషం ఎప్పటికీ దక్కదా? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? తన జ్ఞాపకాన్ని సేకరించడానికి వచ్చుంటుంది. అదేంటంటే తను ఇంటికి తన భర్త కోసం వచ్చింది, కానీ ఇప్పుడు తనకి తన జ్ఞాపకాలు తప్ప ఇంకేమీ మిగలేదు కదా. ఇదే చేయడానికి వచ్చావు కదా. నేను మీ ఇద్దరితో ఏమీ మాట్లాడాలనుకోవడం.
మాట్లాడే పరిస్థితుల్లో నువ్వు ఇప్పుడు అసలు లేవు కదా. చాలా యాటిట్యూడ్ చూపించావు కదా నువ్వు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు, ఇలా చేస్తావు అలా చేస్తావు అని. నేను ఆయనకి మీ గురించి నిజం చెప్పేస్తాను, మిమ్మల్ని ఎక్స్పోజ్ చేసిస్తాను అని అన్నావు. మరి వెళ్ళి నిజం చెప్పేయచ్చు కదా. ఇప్పుడు కింద హాల్లోని పతిదేవుడున్నాడు, వెళ్ళి మా గురించి మొత్తం చెప్పేయ్. నువ్వు కూడా అన్నావు కదా తన్నుకి అన్నయ్యకి పెళ్లి జరగకుండా ఆపేస్తానని. మాతో చేసిన ఛాలెంజ్ ని నువ్వు పూర్తి చేయాలి కదా. నేను నీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. అంటూ ఉంటారు కదా, పాము పుట్టలో మనం చేయి పెట్టి ఆ పాముని అసలు ఇబ్బంది పెట్టకూడదు అని. కానీ నువ్వు అదే చేసేసావు. నువ్వు మా ఇంటికే వచ్చి నువ్వు నన్ను ఛాలెంజ్ చేసావు. ఐ డోంట్ థింక్ దట్ వాస్ అ వెరీ స్మార్ట్ మూవ్. వాళ్ళ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇప్పుడు నేను చూడాలి ఇంత జరిగిన తర్వాత నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతావా లేక అన్నయ్య నుంచి బయటకు వెళ్ళిపోతావా అని. అలాగే నువ్వు నాతో ఏమని చెప్పావు? నేను నా పెళ్లి పనులు మానేసి ఇంటి నుండి బయటకు వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకోవాలనా? వెల్, నేను నీకు ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళడం కోసం ఏర్పాట్లు చేసుకోవడం మంచిది.